మహారాష్ట్రతో ఒప్పందాలపై కాంగ్రెస్ నేతల తీరును టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తప్పుపడుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎల్పీలో సుమన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకున్నారని. అసలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ బోర్డును కాన్స్టిట్యూట్ చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రాణహిత నది మీద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించాలని ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకోలే. మళ్ళీ ఇవాళ సవాల్ చేస్తూ ఉన్నాం, మీకు దమ్ముంటే, చీమునెత్తురుంటే, మీరు మనుషులే అయితే, మీరు మాట్లాడే మాటల మీద మీకు నమ్మకమే ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 152 మీటర్ల ఎత్తుకు ఎక్కడైనా ఒప్పందం చేస్తుంటే దాన్ని బయట పెట్టమని నేను మళ్ళీ ఈరోజు కోరుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించమని నేను కోరుతా ఉన్నా. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, చేవ ఉంటే, నిజంగా మీరు దద్దనలే కాకపోతే చీము నెత్తురే మీలో ఉంటే అలాంటి ఒప్పందం ఏమైనా ఉంటే బయట పెట్టమని నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా, దారుణంగా, వాస్తవాలు ఒకవైపు ఇలా ఉంటే, ఈ రకంగా ఉంటే ఏదో ఒప్పందమే జరిగిపోయిందన్నట్టు మాట్లాడడం చాలా దారుణం. అదేవిధంగా ఇంకొక విషయం, పదే పదే వారు మాట్లాడుతున్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం, ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్ల సమక్షంలో వివిధ స్థాయిల్లో జరిగినటువంటి చర్చల్లో వాళ్ళు ఆ ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఇంజనీర్లు అని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో జరిగినటువంటి మీటింగ్లో రికార్డ్ అయినటువంటి మినిట్స్ని నేను చదివి వినిపిస్తా. The chief engineer, Dr. BRA PCSS, has furnished a copy of the report. The submergence area calculated after the joint survey done by the engineers from both the states. Further, it was clarified that the submergence area with FRL 152 meters has arrived as 3019 hectares in Maharashtra state, out of which 1545 hectares is land and 1473 hectares is river bed. The increase in the submergence area is due to submergence areas in nalas which are identified as patta lands. The chief engineer, Water Resources Department, Nagpur, explained that there already unrest among villagers regarding land under submergence, and the latest joint survey reveals that more area will be submerged in Maharashtra state. Idi Nagpur Water Resource Department సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ ఆ రోజు చీఫ్ ఇంజనీర్ల సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు మినిట్స్లో రికార్డ్ అయినటువంటి విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నది చీఫ్ ఇంజనీర్లు ఒప్పుకున్నారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. చీఫ్ ఇంజనీర్లు ఒప్పుకున్నారా, అక్కడి చీఫ్ ఇంజనీర్లు ఏం మాటలు మాట్లాడారు సమావేశంలో అనేది ఇది వాస్తవం. ఇక రెండవ విషయం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరము 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కడితే తెలంగాణకు ప్రయోజనం ఉంటుంది అని చెప్పి చెప్పింది. దాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 152 మీటర్ల ఎత్తులోనే కట్టాల్సింది ఉండే వీళ్ళు అనుకుంటే కట్టేవాళ్ళు మహారాష్ట్రకు ప్రయోజనాలు తాకట్టు పెట్టినారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకన్నా దారుణం, అబద్ధం ఇంకోటి ఉండదని చెప్పి నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా. చీఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మీకు ఒకసారి చదివి వినిపిస్తాను నేను. దెర్ ఈస్ ఎ ఫీజిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ద FRL ఫ్రమ్ 152 to 151 by with out alterating the scope of the scheme. The Honorable